అన్నా హాయ్ గాయస్. సో మేము కూడా అందరి యూట్యూబర్స్ లాగే ఐపీఎల్ ప్రివ్యూ చేద్దామని వచ్చాం. మాకు తెలుసు కొంచెం క్రికెట్ గురించి నాలెడ్జ్ ఉంది, బాగానే చేస్తాం, ఫన్నీగా కామెడీగా. మీరైనా చెప్తారా జశ్వంత్ రాజు? ఏం లేదండి, ఇది ఫస్ట్ టైం కాబట్టి జస్ట్ ఓకే, జస్ట్ ఒక ఫ్లోలో పోతాం అంతే అండి, చాలు. ఈ వీడియోని చూసి ఎవరు తప్పుగా ఎవరు అనుకోకండి. తప్పుగా అనుకోవద్దండి, జస్ట్ ఆల్ ఫన్నీగా అందరిలాగా కామెడీగా మీరు నవ్వుకోవాలని. అందుకనే చేస్తాం. స్టార్ట్ చేద్దామా? యా ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏ టీంతో స్టార్ట్ చేద్దాం? స్టార్ట్స్ విత్ టుడే ప్లేయింగ్ 11 ఫ్రమ్ బోత్ సైడ్. అంటే ఆర్సీబీ, కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా. లెట్స్ స్టార్ట్ విత్ ఛాంపియన్స్ లాస్ట్ ఇయర్, కోల్కతా నైట్ రైడర్స్. ఓకే. కెప్టెన్ అజింక్య రహానే. ఏమనుకుంటున్నారా అజింక్య రహానే కెప్టెన్ అంటే? అజింక్య రహానే మా స్లీపీ ఫేస్ రీసెంట్ గా ఫామ్ లో ఉన్నాడు. ఎక్కడ ఆడాడు? ముంబై లీగ్ మ్యాచెస్ అంతా బాగా ఆడాడు. అవునా? ఇది ఎక్కడ న్యూస్ ఏం రాలేదా? ఎందుకు రాలేదు, లీగ్ మ్యాచెస్ సెంచరీస్ అంతా ఉంది. ఏదైనా మీ ఎక్స్ సిఎస్కే అని చెప్పి సపోర్ట్ చేస్తున్నాం అంటే? సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. వెయిట్ మా బ్యాక్గ్రౌండ్ చూసి తప్పుగా ఏమనుకోకండి. ఇట్స్ జస్ట్ మా కొంచెం ఫేవరెట్ టీమ్స్ అయ్యి అంతే. నా ఫేవరెట్ టీం మీకే తెలుసుంటది వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చూసి. నా ఫేవరెట్ టీం నేను చెప్పక్కర్లా, ఇలా ఆడతాం గేమ్ అంటేనే. మేము సాంబార్. సరే, కోచ్ చంద్రకాంత్ పండిట్ మంచి కోచ్. లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ దాకా వెళ్ళారంటే ఈయన రోల్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓనర్స్ తెలుసుగా ఎవరో? చెన్నయ్య, ఎస్ఆర్కే, జవాన్, వెన్యూ, ఈడెన్ గార్డెన్స్. అవును, ఈరోజు వర్షం అంట, జరుగుద్దంట మ్యాచ్. చూద్దాం, ఏమో రిజర్వ్ డే అంటున్నారు. నిన్న నైట్ వర్షం జరుగుతుంది. జరగాలనే కోరుకుంటున్నాం, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఇబ్బంది అవుతాయి. స్టార్ట్ విత్ ఏ గుడ్ పాజిటివ్ నేచర్. ఓకే, బ్యాటర్స్ స్టార్ట్ విత్ అజింక్య రహానే, ద కెప్టెన్. ఏమైనా చెప్తావా రహానే గురించి? రహానే తెలుసు, క్లాసిక్ బ్యాటర్. మీ అందరికీ తెలిసిన క్లాసిక్ బ్యాట్స్మన్. కొంచెం సైలెంట్ గా ఉంటాడు, తన పని చేసుకొని తను వెళ్ళిపోతాడు. అండ్ రింకు సింగ్ మీ అందరికీ తెలిసిందే, 30 runs 28 runs హీరో, 5 balls లాస్ట్ జీటీ. అది ఎప్పుడు రా? అవన్నీ వద్దు, మీ హీరో అంటే హీరోదా. అలా అయితే ఒక హీరో తర్వాత 2 ఫ్లాపులు పడతా అంత లేదు, ఫామ్ లో ఉన్న బ్యాట్స్మన్ రింకు. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ చూడొచ్చు. ఏంటి? కేకేఆర్ నుంచి రింకు సింగ్, ఆర్సీబీ నుంచి యశ్ దయాల్, ద ఇంప్రూవ్డ్ బౌలర్. లాస్ట్ ఇయర్ సిఎస్కే మ్యాచ్ గుర్తుందిగా? గుర్తుంది, బాగా గుర్తుంది. నెక్స్ట్ క్వింటన్ ఇయర్ చూద్దాం, 1 మ్యాచ్ గెలిస్తే ఎంత సింహాలు ఓడిపోవు. ఈ ఇయర్ చూద్దాం, సింహాలు గర్జిస్తాయి. సరే, సిఎస్కే వచ్చినప్పుడు మాట్లాడదాం. ఓకే. నెక్స్ట్ క్వింటన్ డికాక్, సౌత్ ఆఫ్రికన్ రిటైర్డ్. ఈయన ఎన్ని టీమ్స్ రా మారుతాడు? ఎన్ని టీమ్స్ ఆడతాడు ఆయన? జస్ట్ ఇయర్ కి మారుతా ఉంటాడు, 2-3 years ఎవ్రీ టీమ్. మేబీ ఫస్ట్ ఆర్సీబీ అనుకుంటా, నాకు తెలిసి ఉండింది ఆర్సీబీ, తర్వాత ముంబై, అండ్ మధ్యలో దీనికి కూడా వెళ్ళాడు, ఢిల్లీకి కూడా ఆడాడు అనుకుంటా. ఢిల్లీకి లేదు, లక్నోలో కరెక్ట్గా యూటిలైజ్ చేయలేదు మనోడిని. లక్నో, దాని తర్వాత కేకేఆర్. ద టాప్ 3 సాలిడ్ బ్యాట్స్మెన్, వాళ్ళ గురించి ఏం కొత్తగా చెప్పక్కర్లా, మీకే తెలుసు. నెక్స్ట్
గుర్బాస్ ఆఫ్ఘనిస్తాన్ కీపర్. నీ మాక్సిమం అతని ఈ మ్యాచ్ ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకు డీకాక్ అంటే గుర్బాస్ బెటర్ బ్యాట్స్మెన్ అనుకుంటున్నా T20s లో. లేదు లేదు లేదు, డికాక్ ఎక్స్పీరియన్స్ గోస్ విత్ ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది చూడండి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. బట్ గుర్బాస్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడొస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కన్నా ఎక్స్పీరియన్స్ వచ్చి క్వింటన్ డికాక్ ఏదైనా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, సో అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రఘువంశీ. రఘువంశీ చూడడానికి పిల్లి పిత్రేలా ఉంటాడు, అయినా సరే షాట్లు మాత్రం బాగా గట్టిగా కొడతాడు. సరిగా ఆడతాడు. మ్మ్. చూద్దాం, మంచిగా రన్ స్కోర్ చేయాలని చూద్దాం. వాచ్ అవుట్ బ్యాట్స్మెన్, చాలా బాగా ఆడతాడు వాడు. నెక్స్ట్ రోమన్ పవల్. ఓవల్ మేబీ ఛాన్స్ 50-50. ఇంకే రసలు పవల్ రింకు సింగ్ వస్తే ఇంకెన్నో ఉందా. టీమ్ ఆర్సీబీ కథ ఈరోజు కొంచెం నాకు తెలిసి భయంగా ఉంది. ఆర్సీబీ చూద్దాం, మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత రేపు కలుస్తాముగా, అప్పుడు మాట్లాడతాం. చూద్దాం రేపు మాట్లాడదాం. నెక్స్ట్ మనీష్ పాండే, యంగెస్ట్ ప్లేయర్, ఎన్నో ఏళ్ళుగా ఐపీఎల్ ఆడుతున్నాడు, వన్ ఆఫ్ ది సెన్సేషన్. కొన్ని ఏళ్ళు ముందు మీరు ఒకటి గుర్తించాలి, మనీష్ పాండే ఉండే టీము ఇండియన్ సైడ్ అయితే ఎవ్రీ మ్యాచ్ గెలుస్తా ఉన్నారు, అది మీరు మర్చిపోయారేమో. అవునా? T20 సైడ్. యా, మరి మా ఎస్ఆర్హెచ్కి మాత్రం ఎస్ఆర్హెచ్ టీం అప్పుడు బాగాలేదండి, సో మీ ఓనర్స్ తప్పది పికింగ్. బట్ ఈస్ ఎ గుడ్ ఫీల్డర్, చాలా మంచి ఫీల్డర్. న్యూజిలాండ్ గ్లెన్ ఫిలిప్స్ అలాగో మనకు మనీష్ పాండే అలాగా అప్పట్లో. మనీష్ పాండే ఓకే. ఇలాగ తర్వాత ఇతని పేరేంట్రా నోట్లో తిరగట్లా, సిసోడయ్య. ఎవరు రైతును తెలుసా? తెలియదు, ఏదో నిన్న నైట్ సోడా తాగింది గుర్తొస్తాను. నాకు ఐడియా లేదు పెద్ద, చూద్దాం. మనకు కూడా ఐడియా లేదు, ఏదో కీపర్ అంట, చూద్దాం. ఆల్రౌండర్స్ వెంకటేష్ అయ్యర్, 23 crores కింగ్ వెంకటేష్ అయ్యర్. వీడు తమిళ కూడా లేకపోతే హిందీ కూడా? వెంకటేష్ అయ్యర్ చెన్నైకి సపోర్ట్ చేస్తాడు, కొన్ని ఈవెంట్స్ కూడా వచ్చినాడు వెంకటేష్ అయ్యర్ తమిళ్లో. కాదు, వాడు చెన్నై తమిళనాడు కూడా మహారాష్ట్ర కూడా? మహారాష్ట్రనే తమిళ్ నేర్చుకుంటున్నాడు. ఎందుకు? పెళ్ళి అయిపోయింది కదా వాడికి, ఇంకేం ఏమో నేర్చుకుంటున్నాడు, తన ఇష్టం. బట్ నాకు డౌట్, 23 crores వెంకటేష్ అయ్యర్ సాటిస్ఫై చేస్తాడు అనుకుంటున్నావా? చేస్తాడు, కన్ఫర్మ్ గా చేస్తాడు. చూడండి, నేను 50-50 చూసుకోండి, చూడండి ఈసారి. ఆ టీమ్ కి మెయిన్ ప్లేయరే వెంకటేష్ అయ్యర్ ఈసారి. వాళ్ళు చేసిన కేకేఆర్ చేసిన తప్పేమంటే 2021 లో జరిగిన ఆప్షన్ లో 2021 or 2 ఐ డోంట్ నో, తెలియట్లేదు, 2022 అనుకుంటా. 2022 లో గిల్ ను వదిలేసి వీళ్ళు వెంకటేష్ అని పిక్ చేశారు, అదిదా మెయిన్ వీళ్ళు చేసిన తప్పు. బ్యాక్ ఇప్పుడు చూస్తే అల్లుడు ఇప్పుడు గిల్ ఎదిగిపోయాడు, వెంకటేష్ అయ్యారు కొంచెం అప్పుడు ఫామ్ లో లేడనేసి గిల్లిని రిలీజ్ చేశారు. కానీ నీకు ఫ్యాక్ట్ చెప్పనా, గిల్లి కంటే వెంకటేష్ అయ్యర్కి ఎక్కువ 23 crores, గిల్లికి 16 ఎంతో. ఓకే, బట్ క్యాప్టెన్ అక్కడ క్యాప్టెన్సీ ఉంది. వెంకటేష్ వైస్ కెప్టెన్ కదా? యా, వెంకటేష్ అయ్యర్ వైస్ కెప్టెన్ ఫర్ కేకేఆర్. ఇంకొకటి గుర్తించు, ఇండియన్ టీమ్ ఆల్సో వైస్ కెప్టెన్ కదా గిల్లు. వెంకటేష్ అయ్యర్ జస్ట్ ఐపీఎల్ మొత్తం ఆడతాడు, గిల్ ఇండియన్ టీమ్ క్యాప్డ్ ప్లేయర్. వెంకటేష్ అయ్యర్ ఆల్సో క్యాప్డ్ ప్లేయర్ దా, అండ్ ఎక్కువ మ్యాచెస్ ఛాన్సెస్ వచ్చి గిల్ దా, ప్రూవ్డ్ గిల్. సరే, నెక్స్ట్ అనుకుల్ రాయ్. ఆడు ఎందుకుంటాడో తెలీదు, ఫీల్డింగ్ మొత్తం ముంబై టీం అయితే ఫీల్డింగ్ మొట్టదా యూస్ చేసుకునింది దాన్ని. వీడు బ్యాటింగ్ ఆడింది నేను చూడలే, బౌలింగ్ వేసి చూసాను. బౌలింగ్ చూసాను, ఫీల్డింగ్ గట్టిగా. మోయిన్ అలీ మీకు అందరికీ తెలిసిందే, లెఫ్ట్ హ్యాండెడ్
సిఎస్కే ప్లేయర్. ఛాన్స్ వస్తుందా? నాకు డౌటే. మాక్సిమం 90-10% ఇంపాక్ట్ ప్లేయర్ గా చూడొచ్చు. ఎస్. నెక్స్ట్ ద పవర్ఫుల్ మ్యాన్స్ రమన్దీప్ రమన్దీప్ సింగ్. లాస్ట్ యా ఇయర్ 100% ఛాన్స్ ఉంటుంది రమన్దీప్ సింగ్ నాకు తెలిసి. లాస్ట్ ఇయర్ ప్రూవెన్ టాలెంట్. యా ఇంకా రసల్ ఆండ్రే రసల్ మేము చెప్పాల్సిన దానికి ఏమీ లేదు, మీకే తెలుసు, మీ ఊళ్ళకే వదిలేస్తున్నాము. ఇది నీకు రసల్ని చూస్తే ఆ సై సినిమా చూస్తావా నితిన్ది? చూసాం అందులో భిక్షు అందరికి యాదవ్. అదే ఉంటది, భిక్షు యాదవ్. నేను ఇంకోటి చెప్తాను చూడు, బాహుబలిలో కాలకేయ ఆ ముక్కు మొదలు ఇక్కడ పెట్టాడు అనుకో రసలు కరెక్ట్ గా ఉంటాడు. అది అందరికి చూసిందే బ్రో, ఏదైనా కొత్తగా థింక్ చేసి చెప్పాలి మనం. కొత్తగా థింక్ చేసి అంటే చూద్దాం, ఆట కొత్తగా ఉంటే అప్పుడు థింక్ చేసి చెప్తాం. చూద్దాం. నెక్స్ట్ బౌలర్స్. నాకు వీళ్ళ టీమ్ కి బౌలర్స్ వీక్ అనుకుంటున్నా ఈసారి. వీక్నెస్ బౌలింగ్. ఓకే, ఆకాష్ మద్వాల్ రాజస్థాన్ రాయల్స్. సారీ. వైభవ్ అరోరా, మయాంక్ మార్కండే, ఎక్స్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్, బట్ ఎక్స్ ముంబై ప్లేయర్. ముగ్గురు ఫామ్ లో లేరు నాకు తెలిసి. చూద్దాం. నాకే ఫామ్ లో ఉన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్ అంతా ఓన్లీ వస్తా. ప్రాక్టీస్ మ్యాచ్ నెట్సల్లో ఎవడైనా కొడతాడు. చూద్దాం. ప్రాక్టీస్ మ్యాచ్ లో ఓన్లీ యార్కర్స్ దా వేస్తున్నాడు. నేను ప్రాక్టీస్ మ్యాచ్ చూసాను కేకేఆర్ది. అండ్ నాకే వచ్చి జస్ట్ 3 runs లాస్ట్ ఓవర్, ఓన్లీ లాస్ట్ ఓవర్. He considered only 3 runs. Next Spencer Johnson. Spencer ఓనర్. అందరికి తెలుసు బౌలింగ్ ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్. ఆస్ట్రేలియా స్పెన్సర్ జాన్సన్. యా. నెక్స్ట్ హర్షిత్ రాణా మీ అందరికి తెలిసిందే, ఫ్లయింగ్ కిస్ హీరో. ఈసారి ఎస్ఆర్హెచ్ తో ఎలా ఉండబోతాయో చూస్తున్నా. లాస్ట్ టైం ఫైనల్స్ మీ అందరికి గుర్తున్నట్టుంది. మిస్టర్ భగత్ జాతర పెడతారు అనుకుంటా హర్షిత్ రాణా హైదరాబాద్ లో ఫ్యాన్స్. చూద్దాం. నారాయణ గురించి ఏం చెప్తాం కొత్తగా? ఓకే, ఓపెనింగ్ బ్యాట్స్మన్ మాక్సిమం ఈ రోజు రన్ స్కోర్ చేస్తాడు అనిపిస్తుందా? మీ ఒపీనియన్ జస్ట్. నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి. అడిగిన మర్చిపోయినట్టున్నారు. సునీల్ నారాయణ్ రన్ స్కోర్ చేస్తారు అనుకుంటున్నారా లేదా? ఈరోజు జస్ట్ ప్రెడిక్షన్. నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి. హే చెప్పండి, ఏం పర్లేదు, జస్ట్ ఫర్ ఫన్. ఏం చెప్పాలి? సునీల్ నారాయణ్ రన్ స్కోర్ చేస్తాడు అనుకుంటున్నారా ఓపెనింగ్ లో? 5 to 10 runs అవుట్ అయిపోతాడు. ఓకే, చూద్దాం. ఫస్ట్ మ్యాచ్ అనేసి కదా, అన్ని మ్యాచ్లో మనోడు అంతే. ఓకే, పోయినసారి గుర్తుపెట్టుకో ఉండాలి. పోయినసారి సునీల్ నారాయణ్ మెరిపించాడు కేకేఆర్. వరుణ్ చక్రవర్తి ఏమనుకుంటున్నావు వరుణ్ చక్రవర్తి గురించి? అతని గురించి చెప్పడానికి ఏం లేదు. మీ అందరికీ తెలిసిందే, మిస్టరీ స్పిన్నర్. ధోనీనే వికెట్ తీస్తాడు మెయిన్ మాక్సిమం. అయితే జస్ట్ ధోని అండ్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్. అయితే ధోనీనే వికెట్ తీస్తే ధోని ఎందుకు ప్లేయర్ గురించి అంత స్పెసిఫిక్ ఏమంటే ఆర్సీబీ చూద్దాం ఉండండి. ఈరోజు ఆర్సీబీ. నేను అడిగింది ఏంటి, మీరు చెప్పేది ఏంటి? వెంటనే ఆర్సీబీ వెళ్ళిపోతారేంటి? ఎస్ఆర్హెచ్ నాకు ఎందుకు ఈరోజు కొట్టించుకుంటాడు అనిపిస్తుంది వరుణ్ చక్రవర్తి సాల్ట్ గాడితో. చూద్దాం. నెక్స్ట్ ఫిలిప్ సాల్ట్, చైతన్ సకారియా, ఉమ్రాన్ మాలిక్ రీప్లేస్మెంట్. చైతన్ సకారియా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఎప్పుడు బాగా వేసేవాడు, తర్వాత మాయమైపోయాడు. ఏమైందనే తెలియదు, 2 years మాయమైపోయాడు. ఢిల్లీకి రాజస్థాన్ లో ఉన్నాడు అనుకుంటా. సూపర్ వేసాడు రాజస్థాన్ ఉన్నప్పుడు. అవును. ఓకే, నెక్స్ట్ టైం వెళ్దామా? వచ్చాడు, బిర్యానీ ఆకలేందేమో, 2 seasons తినేస్తాడు, మళ్ళీ వచ్చాడు. ఓకే.
అది రీప్లేస్మెంట్గా వచ్చాడు. చూద్దాం. రిప్లేస్మెంట్ ఫర్ ఉమ్రాన్ మాలిక్. నెక్స్ట్ ఆర్సీబీకి వెళ్తున్నావా? ఆర్సీబీ. వెళ్ళిపో ఆర్సీబీ. ఓయ్యో ఆర్సీబీ మసాలై. ఆర్సీబీ ద కెప్టెన్ కెప్టెన్, న్యూ రచిత్ కెప్టెన్ పటిదార్, ద స్పిన్ బ్యాషర్. ఆండ్రే ఫ్లవర్. కొడితే బయటికే బాల్. చిన్న స్టేడియం. నెక్స్ట్ కోచ్ యాండీ ఫ్లవర్. చూడు ఫ్లవర్. కప్పెత్తాక ఫ్లవర్ నై ఫైర్ హై అంటాడు. నెక్స్ట్ చూద్దాం. ఓనర్ ఓనర్ మీకు ఫేమస్ తెలుసు, రాయల్ ఛాలెంజర్స్ విజయ్ మాల్యా. స్పోర్ట్. యా. వెన్యూ చిన్నస్వామి, ద మోస్ట్ ఐకానిక్ స్టేడియం. చూడు చూడు ఆ బ్యాటింగ్ లైనప్ చూడు, ఫస్ట్ 3 చూడు. ఫస్ట్ 3 అవుట్ అయితే ఎందుకు అవుట్ అవుతారు? ఫస్ట్ 3లో ఇద్దరు కనెక్ట్ అవుతే ఇద్దరే. ఓకే ఓకే. రచిత్ పటిదార్ ఇదిగో పిసుకుతారు కెప్టెన్. పిసుకుతారు ఇలాగా గట్టిగా. చూద్దాం చూద్దాం. ఇంకా ముగ్గురు గురించి మనం ఏం కొత్తగా చెప్తాం. మధ్యలో రారాజు ద కింగ్, ఆయనే ఎవ్రీ సీజన్ నడిపిస్తాడు. ఈ సీజన్ నడిపిస్తాడు, నెక్స్ట్ సీజన్ నడిపిస్తాడు, ఆ నెక్స్ట్ సీజన్ ఇతనే నడిపిస్తాడు. నమ్ముకుంటున్నాం. నమ్ముకోవడం కాదు, పక్కా ఆయనే నడిపిస్తాడు ఎవ్రీ సీజన్. ఆర్సీబీ ఎన్నెన్నో మందిని రీప్లేస్ చేసింది, కానీ విరాట్ కోహ్లీని మొత్తం దేనికి రా? ఆయనకి రీప్లేస్మెంట్ ఎక్కడ రా ఉంది నీకు? లేదు, ఆయనకి రీప్లేస్మెంట్ లేదు. వరల్డ్ క్రికెట్ లోనే లేదు విరాట్ కోహ్లీకి రీప్లేస్మెంట్. బాగా ఉంటారా? నాకు జస్ట్ సెకండ్ 1 minute. సార్కి బిజీ ఫోన్ కాల్, గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా. ఓకే, మనం కంటిన్యూ చేద్దాం. రచిత్ పటిదార్, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, ద ఫేమస్ ఆల్ 3 బ్యాట్స్మెన్స్. అందరూ ఈసారైనా ప్రూవ్ చేసుకుంటారని ఆశిద్దాం. నెక్స్ట్ జితేష్ శర్మ, దేవదత్ పడికల్, స్వస్తిక్ చిక్రా. జితేష్ శర్మ తెలుసుగా, రీసెంట్ పాడ్కాస్ట్, ద మెయిన్ ప్లేయర్. తర్వాత మన దేవదత్ పడికల్, ద గుడ్ బ్యాట్స్మెన్. నెక్స్ట్ ఐడియా లేదండి. లియామ్ లివింగ్స్టోన్, కుర్నాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్. లియామ్ లివింగ్స్టోన్ చాలా మంచి ఆల్రౌండర్ అండి ఇంగ్లాండ్కి. కుర్నాల్ పాండ్యా అతను స్పిన్ అంటారు, కానీ స్పిన్ మాత్రం వేయడు. మిగతా మీడియం పేసర్ కేటగిరీలో వేయచ్చు నాకు తెలిసి కుర్నాల్ పాండ్యా అని. స్వప్నిల్ సింగ్ లాస్ట్ ఇయర్ చూసాంగా, ఇట్స్ గుడ్. టిమ్ డేవిడ్, రొమాడియో షెపర్డ్. వెస్ట్ ఇండియన్ పవర్ కూడా ఉంది, ఆస్ట్రేలియన్ పవర్ ఉంది, గుడ్. మనోజ్ బదాంగి. ఏంటో ఈ పేర్లు ఇలా ఉన్నాయి, నోరు తిరగట్లా. ఇతను ఎవరో తెలియదు మనకి. జాకోబ్ బెథల్, ద గుడ్ ప్లేయర్. ఇంగ్లాండ్లో బాగా హైగా రేట్ చేస్తారు, చూడండి ఎలా ఆడతాడో. బౌలింగ్ జోష్ హేజల్వుడ్, ద ఆస్ట్రేలియన్ బౌలర్. రషిక్ దార్, ద సెన్సేషన్. ఈసారి సెన్సేషన్ అవుతాడా లేదా చూద్దాం. సుయాష్ శర్మ, ద ఎక్స్ కేకేఆర్, ఈజ్ గుడ్, చాలా బాగానే వేస్తాడు. లాస్ట్ ఇయర్ ఎందుకో ఛాన్సెస్ లేవు, చూద్దాం ఈసారి ఛాన్సెస్ వస్తున్నాయి లేదా. నెక్స్ట్ భువనేశ్వర్ కుమార్. కొంచెం బాధగానే ఉందండి మా ఎస్ఆర్ఎస్ నుంచి భూవి వెళ్తుంటే, బట్ ఆర్సీబీ కూడా బాగా ఆడాలనే కోరుకుంటాం. భూవి. నువాన్ తుషారా, ద బేబీ మలింగా. చూద్దాం. లొంగి నింగిడి, గుడ్ బౌలర్. అభినందన్ సింగ్ తెలియదు. మోహిత్ రాధే తెలీదు మనకి వీళ్ళెవరు. యాష్ దయాల్, ద సెన్సేషన్ లాస్ట్ ఇయర్. చదువురా, యాష్ దయాల్ అంటే వచ్చేస్తావు. లాస్ట్ ఇయర్ తెలుసుగా యాష్ దయాల్. మ్యూట్లో ఉంది, మైక్ ఆన్ చేయి. సారీ. ఆ బాల్ ఆ రోజు గ్రౌండ్ బయట వెళ్ళింది కాబట్టి సో అలా జరిగిపోయింది. సిఎస్కే వాళ్ళ టాలెంట్ గుర్తించకండి. టాలెంట్ చూద్దాం. ఓకే, నేను కంప్లీట్ చేస్తాను, మరి నువ్వు మళ్ళీ చూస్తావా? ఓకే పర్వాలేదు. ఓకే సరే ఈరోజు ప్రిడిక్షన్ చెప్దాం.
కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? ఆ, నాకు కేకేఆర్ దా. నేను ఆర్సీబీ. ఓకే. చూద్దాం రేపు ఎవరు గెలిస్తే రేపు ఛాలెంజ్ ఏంటో రేపు తెలుస్తుంది. స్టే ట్యూన్డ్. ఓకే, కమెంట్ చేయండి ఏంటో గెస్ట్ చేసి. ప్లేయింగ్ 11 పికింగ్ బై ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 11 పిక్ చేద్దాం. ఓకే ఓకే, చేద్దాం. ఎక్కడరా, ఇక్కడ ఏదో అది ఉంటుంది. యాక్టివిటీస్, ఓ షిట్, నోట్స్, వైట్ బోర్డ్ లాంటివి ఏం లేవా ఇక్కడ? గైస్ ఇంకొకటి చెప్తున్నా, మర్చిపోయాము. దిస్ ఇస్ ఫర్, ఇది మా ఫస్ట్ వీడియోదా. బాగున్నా బాగలేకపోయినా కమెంట్ చేయండి. బాగుంటే ఇంకా 2-3 చేస్తాం. పోతా ఉంటుంది, గోయింగ్ విత్ ఫ్లో. సరే, చాట్స్లో పెట్టుకుందాం. సరే, కేకేఆర్ చేద్దాం ఫస్ట్ కేకేఆర్ ప్లేయింగ్ 11. చెప్పు ఎవరు? కేకేఆర్ ప్లేయింగ్ 11. సునీల్ నారాయణ్ ఆబ్వియస్లీ. ఒక్క సెకండ్ అండి చెప్తాను. తర్వాత డీకాక్ వేస్తారు నాకు తెలిసి, ఎక్స్పీరియన్స్. డికాక్ నా 50% డికాక్. తర్వాత నాకు ఎందుకో ఈసారి రహానే విల్ బి ద నంబర్ 2 అనిపిస్తుంది, నంబర్ 1 అనిపిస్తుంది. నంబర్ 2 నేను చెప్తాను చూడండి. విల్ బి వెంకీ అయ్యర్ ఫర్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వచ్చి డీకాక్, సునీల్ నారాయణ్. 1 డౌన్ రఘువంశీ, ఫర్గెట్ దిస్ నేమ్. ఓకే, లేకుంటే వెంకటేష్ అయ్యర్ ఉండొచ్చు. అతను ఇంపాక్ట్ ప్లేయర్ లేదు. లేదు చూడండి, వెంకటేష్ అయ్యర్ ఉండొచ్చు. 1 డౌన్ వీళ్ళిద్దరు. నాకెందుకో వెంకటేష్ అయ్యర్ విల్ బి 2 డౌన్, 1 డౌన్ విల్ బి రహానే. ఓకే చూద్దాం. వెంకటేష్ అయ్యర్ తర్వాత ఆబ్వియస్లీ రమన్దీప్ సింగ్ వస్తాడు అనుకుంటున్నాను. ఓకే, వెంకటేష్ అయ్యర్ తర్వాత మేబీ రింకు సింగ్ మ్యాన్. నో దీని తర్వాత రింకు, దాని తర్వాత రస్సెల్. మనీష్ పాండేకి చోటు దక్కుతుంది అనిపిస్తుంది మ్యాచ్ లో. ఏదర్ రఘువంశీ ఆర్ మనీష్ పాండే ఇంపాక్ట్ బ్యాట్స్మెన్. ఓకే 6 బ్యాట్స్మెన్, సాలిడ్ లైనప్. తర్వాత ఐ థింక్ ఇట్ విల్ బి హర్షిత్ రాణా బౌలర్. నో హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్, వరుణ్ చక్రవర్తి. 1 2 3 4 ఐ థింక్ నోకియా అని ఎయిరేమో. ఐ థింక్ వైభవ్ విల్ బి దేర్. వైభవ్ అరోరా. యా, అయిపోయిందా? ఫారెన్ ప్లేయర్స్ లో ఆండ్రిక్ నాకియా ఉంటాడండి కన్ఫర్మ్. చూద్దాం. నాకెందుకో స్పెన్సర్ జాన్సన్ ద ఆల్ రౌండింగ్ ఎబిలిటీని నమ్ముకుని వెళ్తారు అనుకుంటున్నా. ఇంపాక్ట్ ప్లేయర్ విల్ బి మోస్ట్లీ ఇంపాక్ట్ ప్లేయర్ రఘువంశీ ఆర్ మనీష్ పాండే. ఇది వీళ్ళ లైనప్. Go with RCB line. RCB ద ఓపెనింగ్ తెలుసు. చొక్కలు అంటే ఏంటో చూపిస్తారు. ఫిలిప్ సాల్ట్ ఆర్ విరాట్ కోహ్లీ. ఫుల్ సాల్ట్. సాల్ట్ నేను స్లేట్ చేస్తా. నో వరీస్ గైస్. చూడండి గైస్, ఐ థింక్ విల్ బి దేవదత్ పడికల్. యా. పాల్ తాగి వస్తాడు ఆటకి. చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇంకెవరు ఉంటారు? నెక్స్ట్ లివింగ్స్టన్.
టిమ్ డేవిడ్. నో, ఐ థింక్ టిమ్ డేవిడ్. Yeah. ఓకే, టిమ్ డేవిడ్. ఏ క్యాప్టెన్ మర్చిపోయావు. రచద్. పట్టిదర్ 1 డౌన్. 1 డౌన్ కాదు, 2 డౌన్ పటిదర్, తర్వాత లివింగ్స్టన్, తర్వాత టిమ్ డేవిడ్, తర్వాత కుర్నాల్ పాండ్యా. జితేష్ శర్మ. ఓ జితేష్, సారీ, జితేష్ శర్మ. తర్వాత నాకు డౌట్ రా, కుర్నాల్ పాండ్యా వేసి స్పిన్ అంటావా మీడియం పేస్ అంటావా? ఆయన వేసేది లేదు, ఆయనకి ఒక 4 పోయిందంటే బాల్ని 150 ఇసిరేస్తాడు ఏదో. 120 వేస్తాడు. కుర్నాల్ పాండ్యా. కృణాల్ పాండ్యా ఏదైనా వికెట్ పడిందంటే సేమ్ ఫ్లో. మ్మ్. తర్వాత 4-6 వెళ్ళిపోయిందంటే అది ఇంకా ఆయనకి బ్రహ్మానందంలో ఒక సినిమాలో చూశారు కదా, ఉగ్రం అంటే మ్మ్. అదిలాగా ఉగ్రిపోతాడు ఆయన. ఎట్టంటే మొత్తేస్తాడు. తర్వాత భువి, ఆబ్వియస్లీ. భూమి, ఎస్ఆర్హెచ్ ఎక్స్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్. పాతగా అండి, మళ్ళీ మళ్ళీ చెప్పుకో. హెజల్వుడ్, హెజల్వుడ్, రసిక్ దార్, జాకోబ్ బెట్టల్. బెత్తల్ నాకు ఎందుకో ఆడించడం అనిపిస్తుంది. తుషారా అంతే. శ్రీలంకన్ బౌలర్. నో నో నో, అంతే. తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ విల్ బి ద సిఎస్కే ప్లేయర్ సెన్సేషన్ యష్ దయాల్. ఓకే, ఇది షిఫర్డ్ మ్యాచ్ చూద్దాం, షిఫర్డ్. ఈవినింగ్ తెలుస్తుంది కదా. ఇది మన ప్లేయింగ్ 11. సాయంత్రం ఆర్సీబీ. మన దినేష్ కార్తిక్ బ్రో ఏమనుకుంటున్నాడో మనకు తెలియదు, అన్ని వెరైటీగా చేస్తారు ఆర్సీబీ. చూద్దాం. అంతే. ఓకే, ఈరోజు మ్యాచ్ అయితే నువ్వు కేకేఆర్ అంటున్నావు. అవును, కేకే. సరే, నేను ఆర్సీబీకి వెళ్తా. ఓకే, ఈవినింగ్ మ్యాచ్ అయ్యాక కలుద్దాం, ఎవరు గెలుస్తున్నారో. మళ్ళీ రేపు మళ్ళీ 2 మ్యాచెస్ ఉన్నాయి. మీ టైం కావాలి మాకు మరి రేపు జాయిన్ అవ్వడానికి. ఓకే జాయిన్ అవుతాం. ఆబ్వియస్లీ రేపు మా సిఎస్కే మ్యాచ్ ఉంది. దానికి ముందు మా ఎస్ఆర్ఎస్ మ్యాచ్ ఉంది. ఓకే గైస్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ దానే. అవునవును. రాజస్థాన్ కెప్టెన్ పరాగ్ అంట. తెలిసింది. 2 మ్యాచెస్ కనుకుంటా. 3 మ్యాచెస్. ఈసారి కొత్త రూల్ తీసుకొచ్చారు బీసీసీఐ ఐపీఎల్ కనేసి. ర్యాప్ అంటే ర్యాప్ అంటే ఇప్పుడు క్యాప్టెన్, ఇప్పుడు ఎవరైనా ఇంజూర్డ్ ప్లేయర్స్ ఉంటారు కదా, మేబీ ఇంజూర్డ్ ప్లేయర్స్ అవైలబిలిటీ లేదంటే, ఒక 4-5 మ్యాచ్ అవైలబుల్లో లేదంటే, ఈ అన్సోల్డ్ ప్లేయర్స్ ఉంటారు కదా, అవును, అన్సోల్డ్ ప్లేయర్స్ ని ర్యాప్ గా యూస్ చేస్తారు. ఇప్పుడు ఈ ప్లేయర్, ఇప్పుడు బుమ్రాకి ఇంజూర్డ్ 3 మ్యాచెస్ కదా, సో బుమ్రాకు బదులు వాళ్ళు ఎవరన్నా అంటే ఇండియన్ ప్లేయర్స్ లో ఇంకేదైనా ఒక బౌలర్ ని టేక్ చేసి వాళ్ళు 4 మ్యాచెస్ కి యూస్ చేసుకొని మళ్ళీ ర్యాప్ గా పంపించేయచ్చు. ఓకే, అలా అంటున్నావా? అలాగే ఇక్కడ ఇతను వచ్చాడు కదా, అదే షార్దుల్ ఠాగూర్, లక్నో. ఓకే, ర్యాప్ అంటున్నారు, చూద్దాం. ఇదండి. ఓకే గైస్, సీ యూ టుమారో. ఈరోజు మ్యాచ్ అందరూ తప్పుగా చేసుంటే ఏమనుకోవద్దండి. ఇది ఓన్లీ జస్ట్ ఫర్ ఫన్ కి మాత్రం దా. ఏమనుకోరు అన్న. ఇంకా యాడ్ చేయాలంటే కమెంట్ చేయండి. మేము కొత్త యూట్యూబ్కి కొంచెం కామెడీగా మాట్లాడాలంటే కొంచెం మీరే చేయొచ్చు. కన్ఫర్మ్ అయిపోతాం. ఐపీఎల్ అయ్యేలో ఇంప్రూవ్ అయిపోతాం. ఇంటి ఉంటుంది మీతో. ఓకే, ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ సపోర్ట్ మాత్రం చేయండి తప్పకుండా. షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే గైస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మ్యాచ్ అందరూ చూడండి.
ఎంజాయ్ చేయండి.